ఈ యొక్క దినమందు నేను దీపవృక్షం గురించి మరి వాక్యం పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క దీపవృక్షము మరి ఎక్కడ ఉండింది? ఏ రకంగా అది కొంచెం ఫస్ట్ ఇంట్రడక్షన్‌గా చూసుకుందాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మరి భయంకరమైనటువంటి వారి యొక్క దుర్భర దాస్యము నుంచి వారిని విమోచింపచేసి మరి ప్రాణభయంతో ఉన్నటువంటి వారిని దేవుడు మరి ఐగుప్తు నుంచి విడిపింపచేసి మరి వారిని కానానుకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆయన మోషేకు ఇచ్చినటువంటి ఒక ప్రణాళిక చొప్పున ఒక ప్రత్యక్ష గుడారంను నిర్మింపచేశారు. మరి ప్రత్యక్ష గుడారంలో దేవుడు చెప్పిన విధముగా మరి 7 ఉపకరణాలని అందులో ఉంచాలనేసి మరి ఆహ్, చెప్పి ఉంటున్నాడు దేవుడు. మరి కొండ మీద దేవుడు ఏ నమూనాను చూపించాడో మోషేకు దాన్ని యథాతథంగా మరి మోషే నిర్మించి మరి ప్రత్యక్ష గుడారంలో వాటిని పెట్టాడు. మరి దాంట్లో అన్ని ఉపకరణాల గురించి మనము నేర్చుకోవడం చెప్పడం కాదు కానీ, మరి యొక్క దినంన మనము ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్దాము. అక్కడ ఉన్నటువంటి ఒక ఉపకరణమైనటువంటి దీప వృక్షాన్ని గురించి ధ్యానిద్దాం. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఒక అందమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి వస్తువుగా ఉంటున్నది. మరి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క వెలుగునిచ్చేటువంటి దీప వృక్షాన్ని దేవుడు నిర్మింప చేయమని మరి మోషేకు చెప్పినప్పుడు మోషే అదే విధంగా మరి తాను కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి మరి ఆ యొక్క దీపవృక్షాన్ని నిర్మింప చేశాడు. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఎక్కడుంటది అనంటే, మరి దానికి గూడా ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం ఉంది. పరిశుద్ధ స్థలంలో సముఖపు బల్ల ఉంటుంది. మరి ఒకటి ఆ సముఖపు బల్లకు ఎదురుగా అంటే దక్షిణంగా ఎంట్రన్స్ నుంచి మనం వస్తే అది ఎడమ వైపున ఉండేట్టుగా దాన్ని పెట్టమని చెప్పాడు. మరి ఈ యొక్క దీపవృక్షానికి 7 ప్రమిదలు గూడా ఉంటాయి. మరి మధ్యలో ఒక కాండం ఉంటది. తర్వాత ఇటువైపు, అటువైపు 3 కాండాలుగా మరి అది ఉంటదనమాట. మొత్తం కలిపి 7 కాండాలుగా మరి ఇది ఉంటుంది. మరి ఈ యొక్క దీపము మరి నిరంతరము వెలిగించబడాలి అని దేవుడు చెప్పాడు. మరి నూనెతో ఇది వెలిగించబడేటువంటి దీపస్తంభంని అక్కడ ఉంచారు. మరి యొక్క దీప వృక్షాన్ని ఆ యొక్క సందర్భాల్లో మరి రకరకాలుగా పిలిచారు. ఈ దేవ్యకాండం 24 అధ్యాయం 4 వచనంలో చూస్తే అది నిర్మలమైన దీపవృక్షము అంటూ పిలిచారు. మరి నిర్గమకాండం 25 అధ్యాయం 37 వచనంలో చూస్తే మరి సప్త దీపాలు అని చెప్పారు. మరి నిర్గమకాండం 37 అధ్యాయం 17 వచనంలో చూస్తే బంగారు దీపవృక్షము అన్నారు. మరి లేవియాకాండం 39 నిర్గమకాండం 39 అధ్యాయం 37 వచనం చూస్తే పవిత్రమైన దీపవృక్షం అంటాడు. మరి నిర్గమకాండం 27 అధ్యాయం 20 వచనం చూస్తే వెలుగైన దీపవృక్షం అంటారు. మరి నిర్గమకాండం 31 అధ్యాయం 8 వచనంలో చూస్తే కూడా మరి మొదట నిర్మలమైన దీపవృక్షం అన్నారు. ఆ రకంగానే పిలువబడ్డది. ఈ యొక్క దీపవృక్షం చేయడానికి ఎలాంటి కొలతలు దేవుడు ఇవ్వలేదు. మరి మోషే మరి ఈ యొక్క ఉపకరణాలన్నీ చేసేటప్పుడు దేవుడు ప్రతిదీ మెజర్‌మెంట్స్ ఇస్తూ వచ్చాడు. కానీ దీపవృక్షానికి మాత్రం ఎలాంటి కొలతలు ఇవ్వలేదు. ఎందుకంటే అది నిత్యత్వంలో మరి వెల్లడయ్యేటువంటి వెలుగును మనం కొలవటం సాధ్యం కాదు కాబట్టి దీపవృక్షానికి మాత్రం కొలతలు లేవు. మరి ఇది దేనితో చేయబడింది? మరి ముందుగా మనము చూద్దాం. నిర్గమకాండము 25 అధ్యాయం 31 వచనంలో మనకు కనబడతది. ఈ దీపవృక్షము పూర్తిగా బంగారంతో చేశారు. శుద్ధమైన బంగారాన్ని ఇక్కడ వాడారు. మరి ఈ యొక్క దీపవృక్షం దేనికి సాదృశ్యం అంటే అది యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. మరి యేసుక్రీస్తు ఆహ్, మరి విలువైన వాడుగా ఉంటున్నాడు. మరి ఈ యొక్క దీపవృక్షము మరి ఆయన దైవత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన దేవుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు గదా! మరి ఈ యొక్క దీపవృక్షం గూడా యేసుక్రీస్తుకు సాదృశ్యమే ఉన్నది. అది ఏ రకంగానో కొంచెం మనం ముందుకెళ్ళినాక మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క దీపవృక్షాన్ని చేసేటప్పుడు మరి ఎంత బంగారాన్ని వాడారో కూడా మనకక్కడ తెలియజేయబడింది. నిర్గమకాండం 25 అధ్యాయం 39 వచనంలో 40 వీసల బంగారాన్ని వాడారు. అంటే ఈ యొక్క బంగారాన్ని మనము మన కిలోల లెక్కలో మనం చూసినట్లయితే దాదాపు 56 కిలోలుగా ఆహ్, ఈ యొక్క బంగారాన్ని
వాడి ఉంటున్నారు. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో కొన్ని తుమ్మకర్రతో చేశారు. తుమ్మకర్రతో చేసిన తర్వాత దానికి బంగారం తాపడం చేశారు. కానీ ఈ యొక్క దీపవృక్షాన్ని మాత్రము పూర్తి బంగారముతోటే దీన్ని చేశారు. మరి ఈ యొక్క దీపవృక్షాన్ని చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా బెసలేలు కుటుంబీకులు మాత్రమే దాన్ని మరి చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు వారికి ఆ ధన్యత దొరికింది. దీపవృక్షాన్ని వాళ్ళే సిద్ధపరిచారు. చక్కటి నక్షి పని కలిగినటువంటి పనితో ఆ దీపవృక్షాన్ని చేస్తూ దానికి మరి ఆహ్, హ్మ్. దా దానిమ్మలు మరి ఆ యొక్క చిన్నటి వస్ చిన్న చిన్న వర్క్‌లతో పాటు దేవుడు ఏ రకంగా నిర్మించాలో ఆ రకంగా నిర్మించారు. మరి ఈ దీపవృక్షము ఉండడానికి ప్రధాన కారణము ఏమిటి అనంటే, ఈ దీపవృక్షము వెలిగించబడాలి. మరి ఈ దీపము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలములో మరి ఈ నిరంతరము వెలుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలోని సముఖపు బల్ల ఉంది గదా! ధూపవేదిక వెలిగించబడాలి అంటే ధూపవృక్షము వెలిగించబడి ఉండాలి. ఈ యొక్క వెలుగు ద్వారా అక్కడున్నటువంటి వస్తువులన్నీ గూడా వెలిగించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. మరి నిత్యం వెలిగించబడాలి. దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు గూడా ఇది ఆరిపోకూడదు. ఈ దీపము మరి మన హృదయాన్ని సూచిస్తూ ఉన్నది. పరిశు మరి పవిత్రాత్మ మన హృదయాలలో పని చేయాలంటే మన హృదయం అనే దీపం దీపం గూడా పవిత్రంగా ఉండాలి. మరి ఈ యొక్క మన హృదయం పవిత్రంగా ఉండాలి అంటే, ఈ యొక్క హృదయంలో మనము వాక్యమును ఉంచుకోవాలి. మరి ఈ యొక్క దీప వృక్షం వెలిగించబడాలి అంటే దాంట్లో మంచి మరి నూనెని పోయాలి కదా! నూనె ఉంటేనే ఆ దీపము వెలిగించబడతది. మరి అక్కడ ఆ దీపం వెలిగించబడటానికి మరి ఒలీవల నూనెను వాడమని దేవుడు చెప్పుంటున్నాడు. మరి మరి ఈ యొక్క ఒలివ నూనెను అంటే ఈ యొక్క నూనె గూడా మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఈ యొక్క నూనెను ఆహ్ ఒలీవ నూనెని దేవుడు ఎందుకు వాడమన్నాడు అని నేను కొంచెం చూసినప్పుడు, మరి ఆ నూనె అంట నిజంగా మసి అనేది రాదంట. మరి ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉండాలి గదా! అది ఎప్పుడైనా గాని మండుతున్నప్పుడు ఆయిల్‌లో నుంచి మసి అనేది వస్తుంటది. కానీ ఈ యొక్క నూనె నుంచి మాత్రం అట్లా రాదు. మరి ఈ యొక్క సీనాయి పర్వతం అంటే హోరేబన్నా ఇది గూడా ఒకటే కదా! దేవునితో మాట్లాడి మరి కిందికి వస్తున్నప్పుడు మనం గమనించినట్లయితే మోషే ముఖం గూడా వెలిగి ఉన్నదంట. మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు మోషే ముఖము మెరిసిపోయింది. మరి ఈ యొక్క దీపవృక్షము అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉంచడానికి కారణం ఏందంటే, అది మె అది అది వెలిగిస్తూ మరి అక్కడున్నటువంటి వస్తువులన్నిటిని గూడా వెలిగించాలి అనేటువంటి ఉద్దేశ్యముతో దేవుడు దీపవృక్షాన్ని అక్కడ ఉంచాడు. మరి ఇక్కడ మనకు ఈ దీపవృక్షము మనకు వెలుగుని ఇస్తుంది అనేటువంటి ఆహ్, వింటున్నాం. మరి ఈ యొక్క వెలుగు మరి ఏది అని మనం వాక్యం ప్రకారం చూసినట్టయితే కీర్తన 119, 105 అధ్యాయంలో నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదంటాడు గదా! ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉద్దేశించి ఈ మాటని చెప్పారు. మరి నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును అంటాయి కదా! మరి మనం వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు వాక్యము మనకు వెలుగై ఉంటుంది. మరి ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని మనము చదవాలి. వాక్యాన్ని గ్రీక్‌లో లోగోస్ అన్నారు కదా! వెలుగు యొక్క మూలం ఏంటి? వెలుగు మనం దాని యొక్క సామర్థ్యం ఏంటి అంటే అది ప్రసరింపచేస్తుంది. దేవుని వాక్యం దీపం అని మరి మనము తెలుసుకోవాలి. వెలుతురు అంటే అది మరి వెలుతురు అంటే మరి ఆ యొక్క దీపం యొక్క కాంతే ఉంటున్నది. మరి మనం దేవుడు వెలుగై ఉన్నాడు అనే విషయం మనందరికీ గూడా తెలుసు. మరి వెలుగు యొక్క లక్షణం ఏంటి అనంటే అది వెలిగింప చేస్తుంది. అది ప్రసరింప చేస్తూ అక్కడున్నటువంటి చీకట్లను పారదోలుతుంది. మరి దేవుని వాక్యము కూడా అదే రకంగా మరి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వాక్యం గూడా వెలిగించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. మరి వాక్యం ఎప్పుడు నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. అది మరి పరిశుద్ధాత్మ అనే నూనెతో అది పోషించబడుతుంది కాబట్టి, దేవుని వాక్యము అది దైవావేశం వలన కలిగినది గనుక, మన ఆత్మలకు ఆ వాక్యం అనే వెలుగు, వేడి, వెలుతురు ఇస్తుంది మళ్ళా. బైబిల్ అంటే దేవుని వాక్యమే కాబట్టి, బైబిల్ విరోధులు ఏం చేస్తుంటారంటే చాలా మంది బైబిల్‌ని చింపేస్తుంటారు. మరి బైబిల్‌ని
కాల్చివేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు గూడా ఆ యొక్క తాత్కాలికంగా వాళ్ళు చింపివేస్తుంటారు. కానీ ఎంత వ్యతిరేకమైనటి పవనాలు వీచినా గాని, వాక్యమైన దేవుని వెలుగుని ఎవరు గూడా ఆర్పలేరు. ఎప్పుడు గూడా అది నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. వెలుగై ఉన్న దేవుని నుండి వాక్యము బయలుదేరి వచ్చి ఉన్నది కాబట్టి, మరి ఈ యొక్క ప్రపంచంలో మరి ఇంకా మనం గమనించినట్లయితే చాలా వేగంగా ప్రయాణం చేసేది ఏది అని అడిగితే సైన్స్ స్టూడెంట్స్ టక్కున చెప్పేదేందంటే వెలుగు అని చెప్తారు కదా! మరి ఈ యొక్క వెలుగు అనేది ఒక సెకండ్‌లో అంటే ఒక 1,86,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందంట. అంటే ఒక సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. మామూలుగా ఈ యొక్క వెలుగు అనేది. మరి ఈ యొక్క సూర్యుని నుండి భూమికి ఉన్న దూరం చూస్తే మనము 9,00,00,000 కిలోమీటర్లు. ఆ సూర్యుని నుండి సూర్యకిరణాలు భూమికి చేరాలంటే కేవలం 8 నిమిషాలే పడుతుంది. అంటే చాలా తక్కువ సమయంలో వెలుగు భూమి మీదికి వస్తుందనమాట. వెలుగు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నట్లుగానే యేసు ప్రభువారు గూడా అతి వేగంగా ప్రయాణం చేయగలిగాడు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి మన కొరకు ఈ ఈ ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. మరి ఆయన ఆయన జీవించి ఉన్న సంవత్సరాలు చాలా తక్కువ. 33.5 సంవత్సరాలే. దాంట్లో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేయగలిగాడు. మరి ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన బోధలు, ఆయన మాటలు, ఆయన వాక్యము విశ్వవ్యాప్తంగా మారుమోగిపోయి ఉన్నాయి ఇప్పటికే. మొత్తము ప్రపంచంలో సగానికి పైగా క్రీస్తు బిడ్డలే జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలే ఉన్నారు. ఎంతోమంది విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన బోధనల మహాత్యము ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందంటే 24 గంటల్లో ఎక్కడో ఒక దగ్గర వాక్యం ప్రసరించబడతానే ఉంటది. అన్ని ఛానల్స్‌లోను, ఎక్కడైనా సభల్లోనూ ప్రార్థనలు కూడా 24 అవర్స్ జరుగుతానే ఉంటాయి. రాత్రులు ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన నామము ద్వారా అనేకుల జీవితాలు మరి వెలిగించబడ్డాయి. ఆయన వాక్యపు వెలుగులో ఎంతోమంది తమ జీవితాల్ని పావనపరుచుకున్నారు. అన్యులుగా జీవిస్తున్న చాలా మందిని మనము కదిలిచ్చి మాట్లాడితే కొన్నిసార్లు వాళ్ళు ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవాలను మనకు చెప్తా ఉంటారు. చీకట్లో జీవించి ఎంతో మందికి ఈ యొక్క వాక్యం అనేటువంటి వెలుగు ద్వారా మరి వారి జీవితాల్ని వెలిగించుకొని ఉంటున్నారు. మరి మనం గమనించినట్లయితే 2020 సంవత్సరాల వరకేనంట 120 దేశాల్లో క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు. మరి మన హృదయాల్లో దేవుని వాక్యం కలిగి ఉండినట్లయితే మన కనులకు కనబడని అపాయాల నుండి తప్పింపజేస్తూ ఉంది కదా! నిత్యము ఆయన దూతల్ని మనకు కావలిగా ఉంచి, కావలి కాస్తూ ఆయన వాక్యంని వెదజల్లుతున్నటువంటి వారిని, వాక్యపు వెలుగులో నివసిస్తున్నటువంటి వారిని ఆయన నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి వెలుగు యొక్క లక్షణం ఏంటి అంటే చీకటిని పారదోలుతుంది. మరి నిజమైన యోహాను సువార్త 1 అధ్యాయం 9 వచనంలో మనం గమనించినట్లయితే, నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అంటాడు. ఎంత గొప్ప మాట కదా ఇది. నిజమైన వెలుగంట ఇది. యోహాను సువార్త 1 అధ్యాయం 14 వచనంలో మరి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు అరణ్య ప్రయాణంలో ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, నేను మీ మధ్య నివసిస్తున్నాను. నేను మీ దగ్గరున్నాను అనేటువంటి నిజంగా దేవుని కంటే ఎప్పుడైనా గాని ఆయన ఎప్పుడు దూరంగా ఉండే దేవుడు కాడు. మనకు దగ్గరగా, మనకు సమీపంగా ఉండాలి. ఆ ప్రజల మధ్యలో తాను ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేసుకున్నాడు. ఈ రోజుకు గూడా దేవుడికి మన మధ్యలోనే మన దగ్గరగా మనకు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మానవునిగా జన్మించినప్పటికీ ఆయనలో యేసుక్రీస్తులో మరి దైవత్వం 2 లక్షణాలున్నాయి. మానవత్వం ఉంది, దైవత్వము ఉంది. ఈ 2 లక్షణాలు సమ్మిళితమై ఆయన ఈ లోకంలో జీవిస్తూ మన యొక్క చీకటి జీవితాలలో మరి చీకటిని పారద్రోలి వెలుగు నింపటానికే ఈ లోకానికి వచ్చున్నాడు. మరి కీర్తన 119 133 వచనంలో మనం గమనించినట్లయితే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను అని చెప్పబడింది.
ఈ వాక్యము మనల్ని ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనం గూడా వెలుగు సంబంధులుగా మనము జీవించాలి. మరి ఈ యొక్క లేవ్యాకాండం 6 అధ్యాయము 13వ వచనంలో మరి ఈ యొక్క దీపము నిత్యము ఆహ్, ఆరిపోకుండా ఉండాలి అంటూ మీ లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో కూడా మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటూ చెప్తాడు. మరి నిత్యము ఈ యొక్క దేవుని వాక్యమును మనము మన హృదయాల్లో మనము చదివి మరి ఆ యొక్క ఆహ్, మన యొక్క ఆత్మలను బలపరుచుకుంటూ ఉండాలి. మరి నిత్యము ఆ వాక్యాన్ని మనం ధ్యానించు వారంగా ఉండాలి. మరి విశ్వాసి నోట్ల నుంచి ఎప్పుడు కూడా స్తుతి అనేది ఆగిపోకూడదు. ప్రార్థన ఆగిపోకూడదు. కృతజ్ఞత చెల్లించడం ఆగిపోకూడదు. క్షమాగుణం తగ్గిపోకూడదు. వాక్య ధ్యానం ఆగిపోకూడదు ఎప్పుడు కూడా. మరి కీర్తనలు 119 148 వచనంలో నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుందును అంటాడు. మరి మనమందరం ఉదయంనే లేచి ప్రాతకాలమున దేవుని సన్నిధిలో నుండి ప్రార్థించుకుంటున్నాం. మరి మొరపెడుతూ ఉన్నాం. మరి పాటలు పాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన ఆత్మలను మనల్ని వెలిగించుకోవటానికే మనం చేస్తున్నాం. ఒకరినొకరు మనం ధైర్యపరచుకొని ప్రతి ఒక్కరమును సంఘటితంగా ఉండి మరి మన దీపాలు ఎప్పుడు గూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. మరి హ్మ్, హ్మ్, మ దీపం ఎప్పుడు గూడా ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ వాక్యం అనే దీపము మరి చీకటి గల చోట్ల వెలిగిచ్చేదై ఉంటున్నది. కాబట్టి మనము గూడా మరి ఈ యొక్క వాక్యాన్ని ఎవరికైతే మరి అవసరమో వారికి మరి మనం సరైన సమయంలో సమస్యలో ఉన్న వాళ్ళకు చదివి, వినిపిస్తూ, ధైర్యపరుస్తూ వారిని ముందుకు కొనసాగించబడేలాగున మనం చేయాలి. మరి మన తుది శ్వాస విడిచే వరకు మనము రక్షణలో కొనసాగాలంటే మన దీపము వెలుగుతూనే ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మరి విశ్వాసి ఎంతో శ్రద్ధ, గ్రహింపు కలిగి ఉండి సోమరితనాన్ని, ఉదాసీనతను ఏమునను మనం వదిలేసి మరి మన దీపాల్ని వెలిగించుకొని మరి మనమందరం గూడా దేవునికి నిజమైనటువంటి వెలుగు జ్యోతులుగా మరి జీవించాలి. మరి ఈ యొక్క సామెతల గ్రంథం 31 అధ్యాయంలో ఒక మాట కనబడతది. మరి అక్కడ ఒక గుణవతి అయిన స్త్రీని గురించి చెప్పబడి ఉంటదనమాట. ఆమె దీపము ఆరిపోదంట. 31 అధ్యాయం 18 వచనంలో ఆ మాట రాస్తాడు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు అంటాడు. సత్క్రియలు లేకపోతే దీపము ఆరిపోతది. మరి ఈ సామెతలు 20 అధ్యాయము 20 వచనంలో అయితే తన తండ్రినైనను, తల్లినైనా దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అంటూ రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క దీపాలు ఆరిపోతాయి. ఎప్పుడంటే సత్క్రియలు లేనప్పుడు మరి ఆరిపోతది. దాంట్లో పరిశుద్ధమైన నూనె లేనప్పుడు ఆరిపోతది. మరి యొక్క నూనెను పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఇందాక మనం చెప్పుకొని ఉంటున్నాం. మరి ఒలీవ నూనెను దేవుడు అక్కడ ఆహ్, పొయ్యాలి అని పోసి మరి ఆ యొక్క దీపాలు వెలగాలి అని చెప్తున్నాడు కదా! మరి ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మకు గుర్తయినప్పుడు ఆ నూనె రావాలి అనంటే గూడా మరి ఏముండాలి ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క దీపవృక్షం వెలిగించబడాలి అనంటే, ఆ నూనె గూడా మరి ఆ ఒలివ గింజలు దంచబడి దాని నుంచి ఆ నూనెని తీస్తారు గదా! మరి అది గూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా తీస్తారంట అది. మరి ఆ ఒలీవ నూనె నుం దంచి తీస్తారు అనంటే, మరి మనము ఈ యొక్క ఈ దంచబడడము మనం చూసినట్టయితే ఇది శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది. శ్రమలను గురించి ప్రభువు ముందుగానే మనల్ని హెచ్చరించి ఉన్నాడు గదా! ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. మరి ఈ యొక్క దీపము నిత్యము వెలుగుచున్నట్టు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. 24 అధ్యాయం లేవియాకాండం 1-2 వచనాల్లో. మరి దీపం వెలగాలంటే నూనె కావాలి. నూనె ఎట్ల నుంచి వస్తదంటే ఒలీవ గింజలు బాగా నలగగొట్టి, మెత్తగా దంచి, దాన్ని గట్టిగా పిండి, మరి దాని నుంచి నూనెని తీసినప్పుడు మాత్రమే ఆ దీపంని మనం వెలిగించడానికి అదొక సాధనంగా ఉంటది. మరి ఇక్కడ దంచబడడం అంటే శ్రమలకు గుర్తు. దంచబడకపోతే నూనె రాదు. నూనె లేకపోతే మన దీపము వెలగదు.
కాబట్టి మరి ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో శ్రమలు వస్తా ఉంటాయి. మరి ఈ శ్రమల ద్వారానే మనకు నూనె లభిస్తుంది. కనుక శ్రమలకు భయపడకుండా, విరవకుండా మనమందరము గూడా మన దీపాలను ఆరిపోకుండా మనము ఒకరినొకరు మరి పురికొల్పుకుంటూ విశ్వాసంలో మనమందరము ముందుకు సాగుతూ ని మన యొక్క నిజ స్థితిని ఒప్పుకుంటూ మరి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన ఎంతో దయగలిగిన వాడు. మనల్ని క్షమించి ఆరిపోతున్న మన జీవితాలను వెలిగించేవాడై ఉంటున్నాడు. మరి కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువా నా దీపము వెలిగించువాడవు నీవే అంటాడు కీర్తనకారుడు. అవును. మన జీవితాలను, మన హృదయాలను వెలిగించేవాడు దేవుడే ఉంటున్నాడు. మరి మనమందరము ఆ రీతిగా ఆ వెలుగు జ్యోతుల వలె మనము నడుచుకొని మరి ఆ వెలుగు బిడ్డలుగా మనమందరము జీవించాలి. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ను 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 నూనె పోసి మరి ఏ రీతిగా అయితే ఆ దీపవృక్షం వెలిగించబడుతుందో, ఆ రకంగా మనం గూడా ఈ లోకంలో ఉంటూ, మరి మనం వెలుగు సంబంధులుగా ఆయనని ప్రతిబింబింప చేస్తూ, ఆ వెలుగు మనలో కనపరచాలి. మరి ఒక్కసారిగా మరి మోషే 10 ఆజ్ఞలు తీసుకొని కిందికి వస్తున్నప్పుడు, ఆయన ముఖం ఎవ్వరు చూడలేకపోయారంట. ఆ వెలుగుతో ఆయన ముఖమంతా సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఎవ్వరు చూడలేకపోయారట. అంతగా ముఖం ప్రకాశించిందట. మరి ఆహ్, హ్మ్, మోషే ముఖంపై అయితే ముసుగు గూడా వేసుకున్నాడంట. మరి నిజంగా అంతగా అతని ముఖం వెలిగిపోయింది. మన ముఖాలు ఆ రీతిగా వెలుగబడాలి అనంటే మరి ఒక్కసారిగా బాప్తిసం ఇచ్చి యోహాను గమనించినట్లయితే 5వ అధ్యాయము యోహాను సువార్త 35వ వచనంలో మనం చూసినట్లయితే మరి హ్మ్. అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని రాయబడుంది. మరి మన ముఖాలు గూడా ఆ రీతిగా ప్రకాశించబడాలి అనంటే మనం క్రీస్తుని ఆ రీతిగా మరి చూడగలగాలి. ఆయన వైపే చూసే వారంగా ఉండాలి. సూర్యునిలాంటి యేసయ్య వెలుగు మనపై పడి ప్రకాశిస్తే మనం చంద్రునిలా ప్రకాశించగలుగుతాము. కాబట్టి యేసయ్య గూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకంలోకి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. మరి యేసయ్య ఈ లోకానికి రాకుంటే మన జీవితాలంతా చీకటిమయంగానే ఉండేవి కాబట్టి మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా యేసు నేను ఈ లోకంలోకి వెలుగును నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పాడు. మరి మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించే నిమిత్తం అంటూ మనకు మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి మనమందరము గూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి మన మన ఆత్మలను మన జీవితాలను మరి వెలిగించుకుంటూ మరి మనం వెలుగు బిడ్డలుగా, వెలుగు జ్యోతులుగా జీవించుదాం. దేవుడు మరి పర పరిశుద్ధ స్థలములో మరి ఏ రీతిగా అయితే మనకు దీపవృక్షాన్ని ఇచ్చి తన యొక్క సన్నిధిని అక్కడ నిలబెట్టి మరి ఆ ప్రజల మధ్యలో నేనున్నానని చెప్పాడో, ఈ రోజు కూడా దేవుడు మన మధ్యలో ఉండి ఉంటున్నాడు. మరి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా మరి వెలుగు వెలుగు బిడ్డలుగా ఉంటూ మరి ఇతరులకు వెలిగించు వారంగాను, ఇతరులకు త్రోవ చూపు వారంగాను, ఇతరులకు మార్గదర్శకరంగా ఉండుటకును మన జీవితాలని మనము వెలిగించుకుందాం. దేవుడు అట్టి కృపను ఇక్కడ చేరిన మనకందరికిని దయచేయును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్.